నమో వెంకటేశాయ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. మన అధినాయకుడు, మాకు తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, అదేవిధంగా డిప్యూటీ సీఎం. ఫస్ట్ పదవి ఆయనకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండో పదవి వచ్చింది ఆయనకి జనసేన అధినేత. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఆయనకు వచ్చినది మూడో పదవి, అత్యున్నత, మనందరికి ఇష్టమైనది, మనం కోరుకున్నది 1% తక్కువ ఉంది, డిప్యూటీ సీఎం. డిప్యూటీ అనే పదాన్ని పక్కన పెట్టి సీఎం ని చేసుకోవాలి మనం అందరం కలుసుకొని ఫ్యూచర్ లో. సో ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి మండలంలోనూ పొంగునూరు నియోజకవర్గంలో, పొంగునూరు నుంచి చౌడేపల్లి, సోమల, సదుము, కల్లూరు, పులిచెర్ల, రొంపిచెర్ల, కావిరెడ్డిగారిపల్లి, కొత్తపేట, ఇప్పుడు వచ్చింది కూనపల్లి. ఫైనల్ గా మనం ఎవరేమైనాం. కూనపల్లి అంటే ఒక బ్రాండ్ ఉంది, జనసేన అడ్డ, జనసేన అడ్డ. కూనపల్లి అనేది 2014 నుంచి 2007-8లో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి మొదలైంది ఈ కూనపల్లి. ఇప్పుడు 2025 వరకు ఒక్కొక్కరు యాడ్ అయినా కూడా ఎవరు కూనపల్లి ఐక్యతను, కూనపల్లిలో ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీ ముందున్న అభిమానాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయినారు. దట్ ఈస్ కాల్ కూనపల్లి. కూనపల్లి అడ్డ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం జనసేన అధినాయకుడు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. దానికి పెద్దలు, పిల్లలు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉంది. మనందరి ఆశీర్వాదం కన్నా ఆ వరుణదేవుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకున్నా కూడా వరుణదేవుడు నేను ఉన్నాను మీ వెనకాల, పవన్ కళ్యాణ్ వెనకాల నేను ఉన్నాను అనే విధంగా మోడీ గారు చెప్పినట్టు పవన్ అంటే ఏ హాందీ అని చెప్పాడు ఆయన, ఒక పవర్ అని. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ప్రతి సంవత్సరము ఆ వరుణదేవుడు వచ్చి ఆశీస్సులు ఇస్తున్నాడు, మీరు చల్లగా ఉండండి అని చెప్పేసి. సో ఈరోజు ఈ కోనపల్లిలో ముఖ్యంగా ఏంటంటే మన గిరిరాయలకి వచ్చిన పదవి. మీరు అందరూ అనుకుంటున్నారు గిరిరాయలకు వచ్చిన పదవి ఏదో చిన్నారాయలు, రమణ వీళ్ళందరూ కష్టపడి, దీపామోహన్ వీళ్ళందరూ కష్టపడి ఏదో నచ్చి ఇచ్చినారని చెప్పింది. ఈ ఏఎంసీ డైరెక్టర్ పదవి అంటే మండల అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, ఊర్లో ఉన్న పెద్దవారికి, పార్టీలో గత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులకి, పంచాయతీలో గుర్తింపున్న వ్యక్తులకి, పలుకుబడి ఉన్న వ్యక్తులకి ఈ పదవి వరిస్తుంది. ఇప్పుడు మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్ అంటే నాకు తెలిసి గిరికి కూడా అంతగా తెలిసినది. ఏదో ఏఎంసీ డైరెక్టర్ పదవి నాకు వస్తుంది అనుకుంటున్నాడు. మార్కెట్ కమిటీలో డైరెక్టర్ పదవి వచ్చిందంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా కూటమి ప్రభుత్వంలో గిరి అప్రూవల్ కూడా కావాలి. ప్రతి మీటింగ్కి ఏదన్నా మనం జీవో పాస్ చేయాలన్నా కూడా గిరి దగ్గర నుంచి తీసుకుంటారనమాట. సో అలాంటి గొప్ప పదవి మన చిన్నారాయల్, రమణారాయల్, అదేవిధంగా దీపామోహన్, మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి అశోక్ప్రసాద్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ ప్రోత్సాహంలో మన గిరికి ఈ పదవిని వరించడం జరిగింది. సో గిరి, ఈ పదవి నీకు వచ్చింది, ఇంకా మంచి మంచి పదవులు రావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు జిల్లా అధ్యక్షుడికి, నీ మండల అధ్యక్షుడికి, అలాగే మన పిఓసి గారికి, మన సింగిల్ విండో చైర్మన్, సీనియర్ నాయకుడు, అత్యంత ఉత్సాహవంతుడు, స్పీచ్లో కావచ్చు, మనసులో కావచ్చు, అన్నింటిలో కావచ్చు పగడాల రమణ గారు, ప్లస్ నీ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కార్యకర్తలు కావచ్చు, నీ తోటి స్నేహితులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరికీ మంచి పేరు తేవాలి. ఎక్కడే కానీ చిన్నపిల్లలుగా మీరు బిహేవ్ చేయకూడదు. నీకు పదవి వచ్చింది అంటే నీ గౌరవం పెరిగింది, పెద్దవాడైనా కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కటి నువ్వు భద్రంగా చూసుకోవాలి. సో ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా అధ్యక్షులు మా పసుపులేటి ప్రసాద్ గారికి, పిఓసి యాక్చువల్లీ చిన్నారాయలు ఈ పొద్దు కార్యక్రమాలు రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కొన్ని పోస్టులు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. మన జనసైనికులకి ఇంకా 40% మనం తీసుకుంటే చాలా డైరెక్టర్ పదవులు, మన బోయకంట మా చైర్మన్ పదవి, అలాగే ఇంకా చాలా పదవులు ఉన్నాయి. వాటన్నిటి కోసం డిస్కషన్ కోసం రమ్మని చెప్పిన దానివల్ల మన జిల్లా అధ్యక్షులతో కలిసి వారు విజయవాడకు వెళ్ళారు. సో వారు రాలేకపోయిన దానివల్ల వాళ్ళ తరఫున, నా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పమని చెప్పినాడు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనం ఈ వేడుకను జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి
ఎన్డీఏ కూటమి నెక్స్ట్ 30 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారం ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనకేమన్నా మనస్పర్ధలు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిలో సర్దుకొని పోవాలి. ఏమన్నా సమస్యలు ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మనం నిన్న 3 దినాలు జరుపుకున్నాం సభలో. ఆల్రెడీ 2వ దినం నేను వెళ్ళాను మన పునూరు నియోజకవర్గం నుంచి. నాతో పాటు కొంతమంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, మాకు ఎన్డీఏ కూటమిలో కొంచెం పోస్టులు రావాలి, మనకు కావాల్సిన ఏదైతే ఉందో మన భాగం మనకు కావాలి సార్, మనకు రావటం లేదని చెప్పి చెప్పడం జరిగింది. కళ్యాణ్ గారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ ఫలితమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూటమి నాయకులు అందరూ తరలి వచ్చారు. సో దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆయన సీఎం గారితో మాట్లాడాడు, మనకు రావాల్సిన సీఎం మనకు వస్తుంది. సో కలిసికట్టుగా పనిచేయండి. ఆల్ ది బెస్ట్ గిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం 2029లో మళ్ళా ఎన్డీఏ కూటమి రావాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన.